మదర్స్కు ఒక డే ఉండడం ఏంటి? ఆ డే ఉంటేనే అమ్మను గౌరవిస్తారా? మిగిలిన రోజుల్లో గౌరవించరా అనే వారికి ఆ రోజు అసలు ఎలా మొదలైంది చిన్నగా చెప్పుకుందాం. మదర్స్ డే ఎలా మొదలైందో తెలుసుకోవడానికి 2 వేర్వేరు కథలున్నాయి. ఒకటి ప్రాచీన కాలానికి సంబంధించిందైతే మరొకటి ప్రస్తుతం మనం జరుపుకునే ఆధునిక వేడుకకు పునాది. మనం ఇప్పుడు జరుపుకుంటున్న మదర్స్ డే వెనుక అమెరికన్ అయిన అన్నా జార్విస్ అనే మహిళ కృషి ఉంది. 1905లో అన్నా జార్విస్ తన తల్లి చనిపోయినప్పుడు ఆమె కోరిక మేరకు తల్లులందరి త్యాగాలను గౌరవించడానికి ఒక ప్రత్యేక రోజు ఉండాలని నిర్ణయించుకుంది. 1908లో ఆమె వర్జీనియాలోని గ్రాఫ్టన్లోని ఆండ్రూస్ మెథడిస్ట్ చర్చిలో తన తల్లి స్మారకార్థం మొదటి అధికారిక వేడుకను నిర్వహించింది. ఆమె పట్టుదలతో వేల సంఖ్యలో ఉత్తరాలు రాసి ప్రచారం చేసింది. చివరకు 1914లో అమెరికా అధ్యక్షుడు వుడ్రో విల్సన్ ప్రతి సంవత్సరం మే నెలలోని 2వ ఆదివారాన్ని అధికారికంగా మదర్స్ డేగా ప్రకటించారు. ఇందులో ఒక చిన్న విశేషం ఉంది. ఈ వేడుక ఇంతలా వాణిజ్యమయం అవడం అంటే కేకులు, కార్డులు, బహుమతులు ఇవ్వడం అన్నా జార్విస్కు అస్సలు నచ్చలేదు. ఆమె తన జీవితాంతం ఈ రోజును ఒక పవిత్రమైన, నిరాడంబరమైన రోజుగానే ఉంచాలని పోరాటం చేశారు. ఇక రెండో ప్రాచీన చరిత్ర. అమెరికా కంటే ముందే పురాతన కాలంలో కూడా తల్లులను పూజించే ఆచారాలు ఉండేవి. ప్రాచీన గ్రీకులు దేవతలకు తల్లి అయిన రియా గౌరవార్థం పండుగలు జరుపుకునేవారు. అలాగే రోమన్లు సైబెల్ అనే దేవతను పూజించేవారు. యూరప్ మరియు బ్రిటన్లో క్రైస్తవ మతానికి సంబంధించి మదరింగ్ సండే అనే సంప్రదాయం ఉండేది. ఇది ఈస్టర్ పండుగకు కొన్ని వారాల ముందు వచ్చేది. ఏది ఏమైనా అమ్మ ప్రేమకి నిర్వచనం చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే అది మాటల్లో కంటే మన జీవితంలో ఎక్కువగా కనిపిస్తుంది. అమ్మ అంటే ఒక వ్యక్తి కాదు. ఆకలి వేస్తే అన్నం, దెబ్బ తగిలితే అమృతం, భయం వేస్తే ఒక ధైర్యం, ఓటమిలో ఓదార్పు, గెలుపులో గర్వం, ఇలా ఎన్నైనా చెప్పుకోవచ్చు. మనం పలికే మొదటి మాట నుండి మన నడత వరకు ప్రతి అడుగులో అమ్మ ప్రేమే కనిపిస్తుంది. ఆమె ప్రేమకు షరతులుండవు. జీతం తీసుకోకుండా 24 గంటలు పనిచేసే ఏకైక కార్మికురాలు. నువ్వు కోటీశ్వరుడైనా సామాన్యుడివైనా అమ్మ ముందు నువ్వు ఎప్పటికీ పసిబిడ్డవే. మనకు ఏదైనా కష్టం వస్తే అందరికంటే ముందు బాధపడేది, మనల్ని కాపాడుకోవడానికి ఎంతటి త్యాగానికైనా సిద్ధపడేది, నువ్వు బాధలో ఉంటే మాటలు లేకుండానే అర్థం చేసుకునేది, నువ్వు గెలిచినప్పుడు నీకంటే ఎక్కువ సంతోషించేది, నువ్వు ఓడినప్పుడు నీకంటే ఎక్కువ బాధపడేది, ఇలా ఎన్నెన్నో. అంతెందుకు, ప్రపంచం మొత్తం నీ వల్ల కాదు అన్నా నా బిడ్డ చేయగలడు అని నమ్మే ఒకే ఒక్క మనిషి అమ్మ. ప్రపంచంలో ఏ ఉద్యోగానికైనా రిటైర్మెంట్ ఉంటుంది, కానీ అమ్మ అనే పదవికి మరణం వరకు రాజీనామా ఉండదు. మరి మీరేమంటారు? పిల్లలే సర్వస్వం అనుకునే తల్లులందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. దిస్ ఈజ్ వాయిస్ ఆఫ్ పద్దు. మరిన్ని కొత్త ఇంట్రెస్టింగ్ విషయాలతో మళ్ళీ కలుద్దాం. బాయ్.